తెలంగాణ మున్సిపల్ సమరంలో కమలనాథులు కథన రంగంలోకి దూకారు. అగ్రనేతల అటాక్తో ప్రచారాన్ని హోరెత్తించేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అమిత్ షా, నితిన్ నబీన్ వంటి టాప్ లీడర్ల పర్యటనలతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ గడ్డపై బీజేపీ అగ్రనేతలు అడుగుపెడుతున్నారు. ఇవాళ బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తొలిసారి రాష్ట్రానికి రానున్నారు. మహబూబ్ నగర్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నారు. ఇక ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్లో గర్జించనున్నారు. అమిత్ షా రాకతో మున్సిపల్ పోరును క్లైమాక్స్ కు తీసుకువెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల మేనేజ్మెంట్లో తనదైన ముద్ర వేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షేలార్తో పాటు కో ఇన్ఛార్జీలు అశోక్ పర్నామి, రేఖా శర్మ ఇప్పటికే రాష్ట్రంలో మకాం వేశారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్నీ తానై చూస్తున్నారు షేలార్. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇన్ఛార్జిగా పనిచేసిన షేలార్ 40కి పైగా కార్పొరేటర్ స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రాలను సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజా సమస్యలపై నిర్లక్ష్యాన్ని వివరిస్తూ ఛార్జ్షీట్ విడుదల చేసింది. కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతోనే పట్టణాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టిస్తోందని కమలనాథులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఇక స్టేట్లో బీఆర్ఎస్ లేదని, అధికార పార్టీతోనే పోటీ అంటున్న కాషాయ నేతలు కాంగ్రెస్ను కంగారు పెట్టేలా మున్సిపల్ పోరులో పావులు కదుపుతున్నారు. తొలిసారి తెలంగాణలో అన్ని మున్సిపల్ వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ మెజారిటీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురువేయాలని పార్టీ పట్టుదలతో ఉంది. 60% పైగా మున్సిపాలిటీలు, కనీసం 5 కార్పొరేషన్లను దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కష్టపడుతున్నారు. బీజేపీ యువమోర్చాకు ఈ ఎన్నికల్లో ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. జెన్జీ టార్గెట్గా ప్రచారంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఒక్కో వార్డులో 30 మంది జెన్జీ యువతతో సమ్మేళనాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలోనే మున్సిపల్ మేనిఫెస్టోతో ప్రజల ముందుకు రానుంది బీజేపీ. అగ్రనేతల రాకతో మున్సిపల్ పోరు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.